సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, మన సంస్కృతి, చరిత్ర, జీవనశైలి, ఆచారాలు, పద్ధతుల గురించి తర్వాత తరాల వారికి తెలియచేసే మాధ్యమం కూడా. కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసమే తీస్తారు, కానీ కొన్ని సినిమాలు చరిత్రను ఆధారం చేసుకుని తీసి జనాలకు చరిత్ర గురించి చెప్తారు. అలా చరిత్రని ఆధారంగా తీసుకొని వాస్తవాలకు కల్పిత కథని జోడించి హీరోల కోసం, వారి ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం చరిత్రని తప్పుగా చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి మంచి హిట్స్ అయినా, కలెక్షన్స్ బాగా వచ్చినా చరిత్రను ఇష్టపడే చాలా మంది వాటి మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా గౌతమపుత్ర శాతకర్ణి 2017లో ఈ చిత్రం విడుదలైంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగు గర్వాన్ని ప్రతిబింబిస్తూ రూపొందినప్పటికీ చారిత్రక వాస్తవాల్లో కొన్ని అసంబద్ధతలు కనిపిస్తూ ఉన్నాయి. చరిత్రలో నిజాలు మనం ఒకసారి గమనిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి నిజంగానే శాతవాహన వంశానికి చెందిన మహాచక్రవర్తి. ఇకపోతే రెండవది పశ్చిమ శాతవాహన రాజ్యాన్ని విస్తరించాడు. ఇకపోతే మూడవది సకల దక్షిణ భారతంపై ఆధిపత్యాన్ని చూపాడు. మరి ఇందులో తప్పుడుగా ఏం చూపించారో ఒకసారి గమనిస్తే సినిమాలో అతను యావత్ భారతాన్ని ఏకచిత్రం చేశాడని చూపిస్తారు, కానీ చరిత్రలో అలాంటిది ఏమీ జరగలేదు. కొన్ని యుద్ధ సన్నివేశాలు కూడా పూర్తిగా కల్పితమైనవే. ఆయన మతపరమైన తత్వాలు, పాలన విధానాలు పూర్తిగా కాకుండా యుద్ధ తత్వంగా మాత్రమే చూపించబడ్డాయి. ఈ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణి గ్రీకు రాజు డెమోట్రియస్ యుద్ధం చేసినట్లు చూపించారు. అయితే చరిత్ర ప్రకారం డెమోట్రియస్ క్రీస్తు పూర్వం 200 సమయంలో భారతదేశంపై దండెత్తాడు. ఇది శాతకర్ణి కాలానికి క్రీస్తు శకం 1 నుంచి 2వ శతాబ్దం వరకు దాదాపు 2 శతాబ్దాల ముందు జరిగింది. ఈ యుద్ధం పూర్తిగా కల్పితమని చరిత్రకారులు సూచిస్తున్నారు. తెలుగు గుర్తింపుకి ఒక అతిశయోక్తి కూడా. ఇకపోతే శాతవాహనులు దక్షిణ భారతదేశంలోని తెలుగు, మరాఠీ మరియు ఇతర సంస్కృతులను కలిగి ఉన్న సామ్రాజ్యాన్ని పాలించారు. అయితే సినిమా శాతవాహనులను ప్రధానంగా తెలుగు గుర్తింపుతో ముడిపెట్టి మరాఠీ మరియు ఇతర సాంస్కృతిక అంశాలను విస్మరించింది కూడా. ఇకపోతే సినిమాలో శాతకర్ణి స్త్రీల గౌరవాన్ని పెంచినట్లు, సతీ సహగమనం వంటి ఆధారాలను నిరోధించినట్లు చూపించారు. అయితే చరిత్రకారులు ఈ కాలంలో అటువంటి సంస్కరణలకు ఆధారాలు లేవని, దానికి బదులుగా వర్ణ వ్యవస్థ మరియు అస్పృశ్యత పెరిగినట్లు సూచిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు గర్వాన్ని ప్రేరేపించడంలో విజయవంతమైనప్పటికీ చారిత్రక ఖచ్చితత్వం లేకపోవడం వల్ల చరిత్ర ఔత్సాహికుల నుండి విమర్శలు ఎదుర్కొంది. సినిమా కథనం, డ్రామాటిక్ అంశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇది వాస్తవ చరిత్రను వక్రీకరించేలా ఉంది. ఇకపోతే రెండవ సినిమా రుద్రమ్మదేవి 2015లో విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన రుద్రమ్మదేవి చిత్రం కాకతీయ రాణి రుద్రమ్మదేవి జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం మహిళ రాజు యొక్క ధైర్యం మరియు నాయకత్వాన్ని చూపించినప్పటికీ కొన్ని చారిత్రక అసంబద్ధతలైతే గమనించబడ్డాయి. అందులో ముఖ్యమైనవి ఏంటి, అందులో నిజాలేంటి మనం ఒకసారి గమనిస్తే, మొదటిది రుద్రమ్మదేవి నిజంగానే కాకతీయ సామ్రాజ్యంలో మొదటి స్త్రీ పాలకురాలు. ఇకపోతే రెండవది తన తండ్రి గణపతి దేవుని తర్వాత రాష్ట్రాన్ని సమర్థంగా పాలించింది. ఇకపోతే మూడవది ఆమె పాలనలో కృష్ణా గోదావరి మధ్య భద్రత, వ్యవసాయం అభివృద్ధి చెందింది. అయితే ఈ చిత్రంలో కల్పితంగా ఏం చూపించారో మనం ఒకసారి గమనిస్తే, పురుషుడిగా పెంచడం, గోపికలు ప్రేమలో పడటం, బాహుబలి తరహా యుద్ధాలు అన్నీ కల్పితమే. చరిత్రకారుల దృష్టిలో ఆమె గౌరవప్రదంగా ఉన్న సినిమా దృశ్యాలు కొంత గ్లామర్, మాస్క్ తగ్గట్టుగా మలచబడ్డాయి. సినిమాలో రుద్రమదేవిని బాలుడిగా పెంచినట్లు, ఆమె లింగ గుర్తింపును రహస్యంగా ఉంచినట్లు చూపించారు. అయితే చారిత్రక ఆధారాలు రుద్రమదేవి బహిరంగంగా రాణిగా పరిపాలించినట్లు సూచిస్తున్నాయి, కానీ ఆమె లింగాన్ని దాచడానికి స్పష్టమైన ఆధారాలైతే లేవు. సినిమాలో చూపించిన యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు కాకతీయ యుగంతో పూర్తిగా సరిపోల్చలేము. ఈ సన్నివేశాలు సినిమాటిక్ ఆకర్షణ కోసం అతిశయోక్తిగా చిత్రీకరించబడ్డాయని చెప్పుకోవచ్చు. రుద్రమ్మదేవి జీవితంలోని కొన్ని సంఘటనలు, ఆమె శౌర్యం మరియు రొమాంటిక్ అంశాలు సినిమా కోసం జోడించబడ్డాయి, కానీ ఇవి చారిత్రక ఆధారాలతో అయితే సరిపోవడం లేదు. ఉదాహరణకు ఆమె పరిపాలనలో రొమాంటిక్ కథనాలు లేకపోతే డ్రామాటిక్ యుద్ధాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రం రుద్రమదేవిని ఒక శక్తివంతమైన మహిళ రాజుగా గుర్తించేలా చేసినప్పటికీ చారిత్రక వాస్తవాలను సరళీకరించడం ద్వారా లేకపోతే మార్పు చేయడం వల్ల కొంతమేర గందరగోళం సృష్టించిందని చెప్పాలి.
ఇకపోతే 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన కల్పిత కథ. ఈ చిత్రం భారత స్వాతంత్ర పోరాటంలో నరసింహారెడ్డి యొక్క తిరుగుబాటును చూపిస్తుంది. కానీ కొన్ని అంశాలు చారిత్రక వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ఇందులో నిజంగా ఉన్న పాత్ర ఏంటో మనం ఒకసారి గమనిస్తే నరసింహారెడ్డి నిజంగానే కర్నూలు ప్రాంతానికి చెందిన పాలకుడు. ఇకపోతే రెండవది 1846లో బ్రిటిష్లను ఎదురిస్తూ తిరుగుబాటు చేశాడు. ఇకపోతే మూడోది ఆయనను బ్రిటిష్లు పట్టుకొని బహిరంగంగా ఉరితో శిక్షించారు. సినిమాలో చూపించిన కల్పితాలేంటో మనం ఒకసారి గమనిస్తే ఆయన ఉద్యమాన్ని ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ గా చూపించడం కొంత అతిశయోక్తిగా అనిపించింది. అతని తపలా వ్యవస్థ, యుద్ధ వ్యూహాలు, గెలిచిన యుద్ధాలు చాలా వరకు కల్పితం. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆయన ఉద్యమం స్థానిక స్థాయిలో ఉండే పోరాటం మాత్రమే. ఇకపోతే నరసింహారెడ్డి ఒక స్వాతంత్ర సమరయోధుడు అయినప్పటికీ సినిమాలో అతని యుద్ధ సన్నివేశాలు, వ్యక్తిత్వం అతిశయోక్తిగా చిత్రీకరించారు. ఉదాహరణకు క్లైమాక్స్ లో చిరంజీవి రక్తం మరియు బురదతో నీటిలో నిలబడి యుద్ధం చేసే సన్నివేశం సినిమాటిక్ డ్రామా కోసం జోడించారంతే. ఈ సినిమా 1800 నాటి రాయలసీమ నేపథ్యంలో ఉన్నప్పటికీ సంగీతంలో సాంప్రదాయ ఆంధ్ర అంశాలు లేకపోవడం విమర్శలకు గురైంది. నరసింహారెడ్డి జీవితంలో లేని కొన్ని పాత్రలు మరియు రొమాంటిక్ అంశాలు సినిమా కోసం జోడించారు. ఇవి చారిత్రక ఆధారాలతో సరిపోలవు కూడా. సైరా నరసింహారెడ్డి దేశభక్తిని ప్రేరేపించడంలో విజయవంతమైనప్పటికీ చారిత్రక ఖచ్చితత్వం లేకపోవడం మరియు అతిశయోక్తి కథనం వల్ల కొందరు ప్రేక్షకులు నిరాశపడ్డారు. ఇకపోతే నాలుగవది పద్మావతి. 2018లో విడుదలైంది ఈ చిత్రం. సంజయ్ లీలా బన్సాని దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం పద్మావతి మాలిక్ మహమ్మద్ జైసీ రచించిన పద్మావత్ కావ్యం ఆధారంగా తీయబడింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రజాదరణ పొందింది. అయితే ఈ చిత్రం చారిత్రక వాస్తవాలకు దూరంగా ఉందని విమర్శలు ఎదుర్కొంది. కొన్ని ఆధారాల ప్రకారం అలావుద్దీన్ ఖిల్జీ అనే సుల్తాన్ నిజంగా చిత్తోడుపై దండెత్తాడు. రాజపూత్ యోధులు ఖిల్జీకి గట్టి ప్రతిఘటనిచ్చారు. అయితే ఇందులో తప్పుగా చూపించిన అంశాలేంటో మనం ఒకసారి గమనిస్తే పద్మావతి యొక్క ఉనికి, చరిత్రకారులలో ఎక్కువ మంది రాణి పద్మావతి ఒక కల్పిత పాత్రని, ఆమె ఉనికికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవని సూచిస్తున్నారు. పద్మావత్ కావ్యం 16వ శతాబ్దంలో రచించబడింది. ఇది అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు అంటే 1303లో 200 సంవత్సరాల తర్వాత ఈ కావ్యం కల్పిత కథనంగా పరిగణించబడుతుంది. సినిమాలో ఖిల్జీని అత్యంత క్రూరమైన లైంగిక ఆకాంక్షలతో నడిచే వ్యక్తిగా చూపించారు. అయితే చరిత్ర ప్రకారం ఖిల్జీ ఒక సమర్థవంతమైన పాలకుడు, సైనిక వ్యూహకర్తగా పరిగణించబడ్డాడు. ఇటువంటి వ్యక్తిగత లక్షణాలకు ఆధారాలు కూడా చాలా తక్కువ. సినిమాలో రాజపుత్ర స్త్రీల జౌహర్ను గొప్పగా చిత్రీకరించారు. కానీ చరిత్రకారులు జౌహర్ను స్త్రీల గౌరవానికి సంబంధించిన సాంప్రదాయకంగా కాకుండా యుద్ధ సందర్భంలో స్త్రీలపై జరిగే హింసను నివారించే పద్ధతిగా చూస్తారు. ఇది సతీ సాంప్రదాయాన్ని గొప్పగా చూపించేలా చేసిందని విమర్శలు వచ్చాయి. పద్మావతి రాజపుత్ర సంఘాల నుండి తీవ్ర విమర్శలు, నిరసనలు కూడా ఎదుర్కొంది. ఎందుకంటే ఇది చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని, రాజపుత్ర సంస్కృతిని తప్పుగా చిత్రీకరించిందని వారు ఆరోపించారు. ఇకపోతే నెంబర్ 5 మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. 2019లో ఈ చిత్రం విడుదలైంది. కంగనా రనౌత్ నటించి సహాయ దర్శకత్వం వహించిన మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం హిందీలో నిర్మించబడినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగా ఆదరణ పొందింది. ఝాన్సీ రాణి 1857లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ధైర్యవంతమైన యోధురాలిగా చరిత్రలో నిలిచింది. అయితే ఈ సినిమా చరిత్రను కొంతవరకు వక్రీకరించినట్లు విమర్శలు వచ్చాయి. నిజాలేంటో మనం ఒకసారి గమనిస్తే లక్ష్మీబాయి నిజంగా 1857 సిపాయిల తిరుగుబాటులో ఒక భాగంగా ఉండేవారు. ఆమె ధైర్యంతో గట్టి పోరాటం చేసింది. ఆంగ్లేయుల చేతిలో వీరోచితంగా మరణించింది. అయితే సినిమాలో చూపించిన తప్పులు ఒకసారి మనం గమనిస్తే సినిమాలో ఆమె ఒక్కటే పోరాడింది అన్నట్టుగా చూపిస్తారు. కానీ ఆమెతో పాటు తాత్వా తోపే, నానా సాహెబ్ ఇతరులు కూడా ఉన్నారు. సినిమాలో లక్ష్మీబాయిని అసాధారణ యుద్ధ నైపుణ్యాలు కలిగిన యోధురాలిగా చూపించారు. ఆమె స్వయంగా ఖడ్గంతో బ్రిటిష్ సైనికులతో పోరాడినట్లు చిత్రీకరించారు. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం లక్ష్మీబాయి ఒక ధైర్యవంతమైన నాయకురాలైనప్పటికీ ఆమె యుద్ధ రంగంలో స్వయంగా పాల్గొన్న సందర్భాలు పరిమితంగా ఉన్నాయి. ఆమె నాయకత్వం మరియు వ్యూహాత్మక నిర్ణయాలు ఆమె ఖ్యాతికి ఒక కారణం. సినిమాలో లక్ష్మీబాయి జీవితంలో రొమాంటిక్ కథనాలు, కొన్ని కల్పిత పాత్రలు మరియు బ్రిటిష్ వారితో గొప్ప యుద్ధ సన్నివేశాలు జోడించారు. ఉదాహరణగా ఆమె భర్త గంగాధర్ రావుతో సంబంధం మరియు ఆమె బాల్యం గురించి చూపించిన కొన్ని సన్నివేశాలు చారిత్రక ఆధారాలతో సరిపోలవు. సినిమాలో బ్రిటిష్ అధికారులను అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా చూపించారు. ఇది దేశభక్తిని పెంచడానికి జోడించిన డ్రామాటిక్ అంశంగా చెప్పుకోవచ్చు.
చరిత్రలో బ్రిటిష్ వారు ఝాన్సీపై ఆర్థిక రాజకీయ ఒత్తిడి చేసినప్పటికీ సినిమాలో వారి పాత్రను అతిశయోక్తిగా చిత్రీకరించారు. సినిమా చివరిలో ఝాన్సీ రాణి మరణం మరియు జోహర్ లాంటి సంప్రదాయాలను గొప్పగా చూపించడం వివాదాస్పదమైంది. చరిత్ర ప్రకారం లక్ష్మీబాయి యుద్ధరంగంలో మరణించినట్లు తెలుస్తుంది. జోహర్తో ఆమె మరణానికి సంబంధం అస్సలు లేదు. మణికర్ణిక లక్ష్మీబాయి యొక్క ధైర్య సాహసాలను జాతీయ స్థాయిలో గుర్తించేలా చేసినప్పటికీ చారిత్రక ఖచ్చితత్వం లేకపోవడం, అతిశయోక్తి కథనం వల్ల కొంతమంది చరిత్రకారులు మరియు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంది. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రం దేశభక్తిని పెంచినప్పటికీ చరిత్రను సరళీకరించడం గందరగోళానికి దారితీసింది. చివరిగా సినిమాలో డ్రామాటిక్ అంశాలు, హీరోయిజం మరియు సాంస్కృతిక గర్వాన్ని పెంచడానికి చరిత్రను అతిశయోక్తిగా లేదా కల్పితంగా చిత్రీకరిస్తున్నారు. చరిత్రను సినిమాటిక్ కథనాలకు అనుగుణంగా మార్చడం వల్ల ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో చారిత్రక వాస్తవాలపై తప్పుడు అవగాహన కలిగే అవకాశం ఉంది. సినిమా నిర్మాతలు, దర్శకులు వినోదంతో పాటు చారిత్రక వాస్తవాలను గౌరవించడం ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని అందించే చిత్రాలు రూపొందించడం చాలా ముఖ్యం. సినిమాలు చూసిన తర్వాత నిజమైన చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి పెంచుకోవాలి. విజ్ఞాన ప్రదర్శన కోసం ఒక చరిత్రను మనం నమ్మే ముందు పరిశీలించాలి. చరిత్ర మీద ఆసక్తి పెరిగితే మనం నిజమైన గౌరవాన్ని మించిన భావాన్ని పొందగలం. ప్రేక్షకుడిగా ఇది మన బాధ్యత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ అందిస్తున్న ఈ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో మీకు ఇష్టమైన రియల్ సూపర్ హీరో ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.